నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు ఫైల్ మరి విచారణ మొదలైందా? విచారణ మొదలైతే మరి శుక్రవారం రోజున తను కోర్టుకి హాజరవ్వాలి. మరి హాజరు అయ్యారా లేదా, మరి ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు ఫైల్ కోర్టులో విచారణ మొదలైంది అని చెప్పేసి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా, అటెండ్ అవ్వరా? ఎందుకంటే ఇంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తను వస్తే చాలా అడ్డంకులు ఉంటాయని చెప్పేసి, అంటే ట్రాఫిక్ పరంగా కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి ఫ్రైడే రోజు తను అటెండ్ అవ్వాలి కోర్టులో. మరి ఎందుకు కోర్టులో అటెండ్ అవ్వలేదు? అటెండ్ అయ్యారా, అసలు అవ్వలేదా? అంటే ఇవాళ అయితే దీంట్లో మనకి అసెంబ్లీలో ఓత్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న కేసుకి అటెండ్ కాలేదని అనుకోవాలి. బహుశా ఆయన ఏదన్నా ఒక పిటిషన్ పెట్టుండొచ్చు, నాకు ఇవాళ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నానని. కాజ్ కూడా జినియనే కాబట్టి కోర్టు కూడా ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది 12 సంవత్సరాలుగా ఈ కేసు విచారణకు రాకుండా ఉన్న ఈ కేసుకి ఇంకొక రోజు వాయిదా వేయటం వలన కోర్టుకు వచ్చే ఇబ్బంది కూడా ఏం లేదు. అది రెండోది ఏంటంటే, ఒక దశాబ్ద కాలంగా డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు. ఇందులో ఉన్న 130 మంది ఉన్నారు ఇందులో, ఈయనతో పాటు ఆయన విజయసాయి రెడ్డి కాకుండా వీళ్ళందరూ కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు, మమ్మల్ని ఈ కేసు నుంచి తొలగించాలని ఈ డిశ్చార్జ్ పిటిషన్లో దీని మీద విచారణ ఇంకా ఇప్పటికి పూర్తి కాల. విచారణ పూర్తి అయ్యి దీని మీద జడ్జిమెంట్ ఇచ్చే టైంకి, ఆర్డర్స్ ఇచ్చే టైంకి జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు డాక్టర్ టి రఘురామ్ గారిని ఇంకో కొత్త జడ్జి వచ్చారు. ఇప్పుడు ఈ కొత్త జడ్జికి లాయర్ మళ్ళీ ఆయన అప్రైజ్ చేశారు అసలు ఈ కేసు ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు అనే విషయం మీద. ఇప్పుడు అరవిందో హెట్రో కాకుండా సిబిఐలో ఈ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వీళ్ళ తరపున అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. లాయర్ ఈయన చెప్పాడు అసలు ఈ కేసు పూర్వపరాల గురించి వాళ్ళ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిశ్చార్జ్ పిటిషన్ వేశాడు, నాకు కూడా ఈ కేసుతో సంబంధం లేదని. ఇప్పుడు ఈ కేసు మీద కూడా ఈ విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ నిన్న గురువారం మొదలైంది, ఇవాళ కూడా కొనసాగుతుంది. నిన్న గురువారం కూడా ఏమన్నారంటే వీళ్ళు కోర్టులు, సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందు అసలు ఇలాంటి డిశ్చార్జ్ పిటిషన్లని ఇంకా అనుమతించవద్దు అని కూడా చెప్పింది. కానీ ఉన్న పిటిషన్లు త్వరగా విచారించే పనిలో భాగంగా ఈయన మీద డిశ్చార్జ్ పిటిషన్ కూడా అశోక్ రెడ్డి గారు వాదనలు వినిపిస్తే ఏం చెప్పారంటే, రాజకీయ ఉద్దేశంతో నమోదైన ఈ కేసులన్నీ కూడాను వీటి అన్నిటికీ అసలు ఆధారాలు లేవు, తర్వాత వీటి ఆధారాలను కూడా సునిశ్చితంగా కోర్టు పరిశీలించాలని అడిగాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసినటువంటి కేసులు ఏదైతే ఇలా పెడితే వాటిని అనుమతించవద్దు కోర్టులని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. కాబట్టి ఆ సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా ఈ కేసు విచారణ సందర్భంలో, ఈ డిశ్చార్జ్ పిటిషన్ సందర్భంలో పరిగణలోకి తీసుకుని డిశ్చార్జ్ చేయమని కోరుతున్నాడు. సరే, డిశ్చార్జ్ పిటిషన్స్ చాలా వచ్చినాయి, అందులో ఇదొకటి. ఇప్పుడు అక్యూజ్డ్ 1K గనక అసలు కేసుతోనే సంబంధం లేదంటే అసలు ఈ కేసు ఈ 30 మంది, ఎంతమంది 130 మంది ఉన్నారు. ఈ 130 మందికి అసలు ఉండదు కదా. దానికి తోడు సిబిఐ దీని మీద చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసింది. దేశంలో జరిగిన ఒక పెద్ద దర్యాప్తుల్లో, సిబిఐ చేసిన దర్యాప్తుల్లో ఈ కేసు కూడా ఒకటి. ఎందుకంటే ఇది చాలా, దీని రిపర్కషన్స్ ప్రపంచంలో చాలా దేశాల నుంచి ఉంది దీనికి. అంటే మనీ లాండరింగ్ అనేది అన్ని దేశాలకి పంపి అటు నుంచి తీసుకొచ్చారు బ్రీఫ్ కేస్, సూట్ కేస్ కంపెనీల ద్వారా. అందువల్ల విచారణ కూడా చాలా సుదీర్ఘ సమయం పట్టింది, చాలా శ్రమ కోర్చాల్సి వచ్చింది, అంతర్జాతీయ సంస్థల యొక్క సహాయం కూడా పొందాల్సి వచ్చింది, ఇంటర్పోల్ లాంటి ఆర్గనైజేషన్ల సహాయం కూడా పొందాల్సి వచ్చింది. ఇది ఈ కేసు అనేది అసలు ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు, దశాబ్దాల పాటు కొనసాగుతుందని సుప్రీంకోర్టు సిబిఐని అడిగినప్పుడు కూడా సిబిఐ ఏం సమాధానం చెప్పలేకపోయింది అధికారులు. అందువల్ల సిబిఐ కూడా సుప్రీంకోర్టు ముందు తెల్లముఖం వేసుకుని ఉంచోవాల్సి వచ్చింది. అసలు బెయిల్ని రద్దు చేయమని మీరు ఎందుకు అడగలేదని అడిగారు. బెయిల్ని రద్దు చేయమంటే ఆల్రెడీ డాక్టర్ సునీతారెడ్డి గారు వేశారు బెయిల్ పిటిషన్, బెయిల్ రద్దు చేయమని.
ఆమె ఒక సిటిజన్గా వేసింది, అది వేరు. మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీ, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ, మీకంటూ ఒక ప్రిస్టేజ్, ఒక లెవెల్ ఉంది, మీరు వేయాలి. మీరు డైరెక్ట్గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని కూడా సుప్రీంకోర్టు కూడా మందలిచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వాదనలోని మళ్ళీ కోర్టు రివైవ్ చేయటం, తర్వాత గతంలో నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను కనుక చీఫ్ మినిస్టర్గా వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతాయి, రోజుకి 60 లక్షల రూపాయల పోలీసులకి ఖర్చు అవుతుంది బందోబస్తు ఏర్పాటు చేయటానికి అని. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి మామూలు ఒక ఎమ్మెల్యేనే ఈజీగా రావచ్చు, వెళ్ళొచ్చు. తర్వాత వ్యక్తిగతంగా తను అక్యూజ్డ్ 1గా ఉన్నాడు కాబట్టి ఇట్లా కనుక అక్యూజ్డ్ 1 హాజరు కాకపోయినా పర్వాలేదు అంటే ఇది ఒక సాంప్రదాయంగా ఏర్పడి మిగిలిన కూడా దీన్నే చూపిస్తారు. అప్పుడు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మినహాయించారు కదా వ్యక్తిగత హాజరు నుంచి, మమ్మల్ని కూడా మినహాయించమంటారు. మర్డర్ కేసులో వాళ్ళు కూడా అంటారు అసలు ఇది మర్డర్ కేసు కన్నా మించింది. ఇవి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు. ఈ 9 ఈడీ కేసులు కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులు. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బు అవినీతి జరిగింది. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా చూపించారు వాళ్ళు. క్విడ్ ప్రోకో అనేది జరిగింది. అంటే ప్రభుత్వం తరఫున రాజశేఖర్ రెడ్డి గారు ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడికి చెందినటువంటి సంస్థల్లో ఎక్కువ షేర్ 10 రూపాయల వాల్యూ ఉంటే దాన్ని 1500, 2000, 3000 వాళ్ళ ఇష్టం. అంటే అక్కడ ఎంత సహాయం జరిగిందో అంత మేరకి అడిషనల్గా ఇక్కడ వీళ్ళు సమర్పించుకున్నారు. దీన్ని క్విడ్ ప్రోకో అంటారనేది కొన్ని యూరోపియన్ కంట్రీస్లో ఉంది. ఇండియాలో ఫస్ట్ టైం మనం విన్నాం ఈ కేసు సందర్భం. అట్లా ఈ కేసు ఒక ప్రత్యేకమైన కేసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రమాణ స్వీకారం అయిపోయింది కాబట్టి రేపు నుంచి కనుక వ్యక్తిగత హాజరు మినహాయించింది అనుకోండి కోర్టు, కంపల్సరీ హాజరు కావాల్సిందే. అంతే తప్ప వ్యక్తిగత మినహాయింపు ఈ కేసులో దొరుకుతుంది అనుకోవటానికి వీల్లేదు. త్వరగా జరిగి తొందరగా జడ్జిమెంట్ ఇవ్వాలనేది కూడా సుప్రీంకోర్టు స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, కొన్ని కోర్టు తీర్పులు చెప్పింది. అసలు ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మీద కేసుల్ని తీవ్రంగా తీసుకుని త్వరితంగా పరిష్కరించి వితిన్ 1 year లోపల తేల్చేసేయమంది. కాబట్టి వితిన్ 1 year లోపల తేల్చేయాలంటే ఇప్పటికే చాలా కాలం వృధా అయింది. కనీసం 7-8 నెలల్లో అయినా కానీ ఈ కేసు తేలాలి మరి ఈ అన్ని కేసులు కూడా. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ ఇప్పటి వరకు అతిపెద్ద స్కామ్స్ అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి అని. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన కేసులకి ఇంత మినహాయింపు ఎందుకు ఇస్తున్నారు అసలు ఎవరైనా కూడా? అంటే ఇప్పుడు సామాన్యుడు ఒక నార్మల్ వ్యక్తి ఇట్లాంటివన్నీ చేస్తాయని అసలు ఇలా ఉంచే వాళ్ళ, ప్రజల మధ్యలో తిరగనిచ్చే వాళ్ళ, కానీ ప్రజలు తినని ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. అసలు ఏం జరుగుతుంది అనాలి? అసలు ఎవరిది ఇక్కడ తప్పిదం అనాలి? ఇప్పుడు మీరు చెప్పారు కదా ప్రశ్న, ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకోవటమే ప్రజలు చేసిన తప్పు అనుకోవాలి. ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆయన ఎంత రాక ఉపయోగించుకోవచ్చో అంత రాక ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు 12 ఏళ్ల పాటు కేసులు విచారణ రాకుండా ఆపగలిగాడు. జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అంటారు. అంటే సకాలంలో జరగని న్యాయం అది జరగని కిందే లెక్క అని. ఇప్పుడు ఈయనకి 12 ఏళ్ల క్రితమే కనుక శిక్ష పడింది అనుకోండి, అసలు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఆయన పోటీ చేయటానికి కానీ ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు అయిపోయేవాడు. అట్లా అనర్హత వేటు పడకుండా తప్పించుకుని ఇవాళ రాక 5 ఏళ్ల బెయిల్ మీద కూడా ముఖ్యమంత్రి పదవి కాలాన్ని పూర్తి చేశాడు. ఇప్పుడు సామాన్య ప్రజలకు వచ్చే అనుమానం ఏంటంటే చట్టం అందరికీ సమానం కాదు, ఉండవాళ్ళకి చుట్టం అనే ఒక ఫీల్ అయితే మనిషి వాళ్ళలో కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడుకైనా తుడుచుకోవటం కోసమే వీటిని త్వరితగతిని పరిష్కరిస్తానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది కాబట్టి త్వరలో అవుతుందని ఆశిద్దాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి. మన వీక్షకులకు నమస్కారం.